హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఎప్పుడైతే మనకు జగన్ ప్రభుత్వం ఉందో అప్పుడు చాలామంది పేదలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది కదా. సో ఈ ఇళ్ల పట్టాలు అనేది ఇప్పటికీ చాలామందికి అయితే ఇవ్వడం జరిగింది. అందుట్లో మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో సో అవి వాళ్ళకే ఇచ్చేస్తారా లేకపోతే తీసేసుకుంటారా ఏంది, మళ్ళీ కొంతమంది సగం ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మనకి ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి ఫ్యూచర్ అప్డేట్స్ ఎలాంటివి ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏవైతే మనకు జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా, సో వాటిపైన ఇప్పుడు మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ ఇళ్ల పట్టాలు ఎవరైతే తీసుకున్నారో పేదలు, అందుట్లో ఏంటంటే చాలా మంది వరకు అలాగే ఖాళీగా పెట్టుకున్న ప్లేసెస్ కూడా అలానే ఉన్నాయి. అండ్ సగం మంది ఏంటంటే అందుట్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఏంటంటే సగం ఇల్లు కట్టుకొని సగం కట్టుకోకుండా అలానే ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో మరి వీటిపైన మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే ఏదైతే మనకు ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో, ఎలాంటి ఇల్లు లేకుండా ఎలాంటి ప్రాబ్లం ఎలాంటివి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఆ పట్టాలు అయితే వాళ్ళకే ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది సగం కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసి అలానే వదిలేసిన వాళ్ళకు కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే పూర్తి ఇల్లు నిర్మాణం కోసం సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇసుక ఏదైతే ఉందో అది కూడా ఉచితంగా వాళ్ళు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ఇదొకింత పేదలకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఇసుక కూడా మనకు ఉచితంగా రావడం అనేది చాలా మంచి గుడ్ న్యూస్ అండి. అండ్ సగం పూర్తి చేసిన ఇల్లులకు కూడా వాళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి కూడా సహాయం చేయాలని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అతని ప్రభుత్వంలో కొంతమందికి అయితే టికో ఇల్లులని నిర్మించడం జరిగింది. సో చాలామంది ఏపీ ప్రజలకైతే తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ ఇల్లులు ఏంటంటే వాళ్ళు ఎవరికి కూడా పంపిణీ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వలన ఓన్లీ నిర్మాణం చేసి వదిలేసి, కొంతమంది అయితే కొన్ని చోట్ల నిర్మాణం కూడా సగం సగం అయ్యి వదిలేసినవి చాలా వరకు అయితే ఉన్నాయి. సో ఆ టిక్కో ఇల్లులు కూడా కంప్లీట్గా మనకు కన్స్ట్రక్షన్ చేసి పేదలు ఎవరైతే ఉంటారో సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇవ్వాలనేసి ఇప్పుడు డిసైడ్ చేయడం అయితే జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. సో ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఆ టిక్కో ఇళ్ళతో పాటు ఏదైతే మనకు జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఇళ్ల పట్టాలు ఉన్నాయో సో అవి కూడా వాళ్ళకే పంపిణీ చేయాలని అయితే వాళ్ళు డిసైడ్ చేయడం జరిగిందండి. సో మొత్తానికైతే మనకు ఇళ్ల పట్టాలపైన మంచి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు అందుట్లో మనకు రెండో సంతకం లాగా మనకు భూముల గురించి ఇళ్ల పట్టాల గురించి చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇప్పుడు మనకు కొత్త ఏవైతే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనుకుంటున్నారో సో వాటికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి, సో ఎలాంటి వాళ్ళకైతే మనకు ఈ ఇళ్ల పట్టాలు ఇస్తారు, సో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానిపైన నేనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో కొత్త ఇళ్ల పట్టాల గురించి కూడా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కానివ్వండి, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్క స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కొత్త ఇళ్ల పట్టాల గురించి మంచి వీడియో అయితే చేస్తాను. ఓకేనా, బాయ్ అండి, థ్యాంక్ యూ.